వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఈరోజు అసెంబ్లీ నడుస్తుంటే టీఆర్ఎస్ నేతలు మొత్తం ఎమ్మెల్యేలు టీ షర్ట్లు వేసుకొని పోతే ఎందుకు అసెంబ్లీకి రానియకుండా అలా అడ్డుపడ్డారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ ఈరోజు మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఎందుకు ఇక్కడ వచ్చారు, ఎందుకు అడ్డుపడ్డారు? మీరు అద్వానీ రేవంత్ రెడ్డి టీ షర్ట్ వేసుకొని పోతే ఎందుకు అడ్డుపడవలసిన అవసరం వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కి? ఇది చాలా దుర్మార్గం. ఈ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అసెంబ్లీలోకి రానియకుండా పోలీసులు అరెస్ట్ చేసి దౌర్జన్యంగా అక్రమంగా మమ్మల్ని వ్యాన్లలో పడేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసినారు తెలంగాణ భవన్కి. మేము అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యాల్ని, రేవంత్ రెడ్డి యొక్క చేతగానితనాన్ని ఎక్కడ ప్రశ్నిస్తామో అని, ఆయన యొక్క అవినీతిని, ఆయన లగచర్లలో కావచ్చు, ఇంకా ఫార్మా విలేల పేరిట మరి గిరిజనుల యొక్క భూములు లాక్కునే విషయాన్ని ప్రశ్నిస్తామని, గురుకుల పాఠశాలల్లో పురుగులన్నము తినుకుంటూ పాపం పిల్లలు బాధపడుతున్న విషయాన్ని, ఫుడ్ పాయిజనింగ్ అవుతున్న విషయాన్ని, గురుకుల పాఠశాల నడవలేని పరిస్థితి వచ్చిన విషయాన్ని, ఇట్లా చాలా విషయాలు ప్రశ్నిస్తామనే భయంతో ఆయన మమ్మల్ని అసెంబ్లీకి రానియకుండా అడ్డుకున్నాడు. అయితే ఇవాళ మేము చేసింది ఏంది? అదానీ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ బాయిలాగా ఉంటూ తెలంగాణలో ఈ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు అని మేము టీషర్ట్ మీద అదానీ రేవంత్ రెడ్డి బొమ్మ వేసి టీషర్ట్లు వేసుకొని పోయి మా నిరసన తెలుపుతామని పోయినాం. ఆ వంకతోటి, ఆ సాకుతోటి మమ్మల్ని రానియకుండా అడ్డుకున్నాడు. మరి మేము టీషర్ట్లు వేసుకుంటే అడ్డుకున్నటువంటి రేవంత్ రెడ్డి, మరి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ ఇదే రోజు ఇవాళనే మోడీ అదానీ ఒకటే అని చెప్పి రాహుల్ గాంధీ వాళ్ళ పార్లమెంట్లో మాస్కులతోటి వాళ్ళ పార్లమెంటుకు పోయినారు. మాస్కులతోటి వాళ్ళ రాహుల్ గాంధీ పార్లమెంటుకు పోతే తప్పులేదు, కానీ మేము టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీకి పోతే తప్పు. మరి అక్కడ రాహుల్ గాంధీకి ఒక న్యాయం, ఇక్కడ మాకు ఒక న్యాయమా? రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ అదానీని మోడీని మాస్కులు పెట్టి, లేదు టీషర్ట్లు కూడా మొన్న 3 రోజుల నాడు టీషర్ట్లు స్టిక్కర్లు పెట్టుకొని పోయినారు రాహుల్ గాంధీ. మరి ఇక్కడ మేము కూడా ఇవాళ ఇక్కడ అదానీ రేవంత్ రెడ్డి ఒకటికున్నారు. ఇక్కడ ఆయనకు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం ఇచ్చినారు. ఆయన 100 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చినాడు. ఇవన్నీ ఉదంతం మీరు ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి మేము కూడా ఆయన టీషర్ట్ వేసుకొని మేము ఇవాళ పోయినాం. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏం చేసినాడో మేము ఇవాళ అసెంబ్లీలో అదే చేయబోయినాం. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మమ్మల్ని అడ్డుకున్నాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ? అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మేము వాళ్ళని ఎక్కడ ప్రశ్నిస్తామో, ఎక్కడ అడుగుతామో అన్న భయంతో మమ్మల్ని అడ్డుకొని వాళ్ళు అరెస్ట్ చేసి ఇక్కడికి పంపించినారు. నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా, ఏం చేసినా మేము నిన్ను అడుగుడే ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేదానిక నీ వెంటాడతాం, నీ వెంటబడతాం, నీ మొత్తం అవినీతి పరిపాలనని ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం, మీ కుటుంబ పాలనని కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. అంటే ఇక్కడ మరి ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? రేవంత్ రెడ్డి ఒక సైకోలాగా తయారైపోయాడు. ఆయన ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయకుండా, అవి చాతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నేమ్ ప్లేట్లు మార్చుడు, టీఎస్ నుంచి టీజీకి, ఇటువంటి అన్ని వెకిలి చేష్టలు, చిల్లర చేష్టలు, చిలిపి చేష్టలు అంటారు వీటిని. దీంతో ప్రజలకు వచ్చేదేం లేదు. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రజల యొక్క భావోద్వేగం. తెలంగాణ ప్రజలు భక్తితో ఆ తల్లిని నమస్కారం చేసి భక్తితో కొలిచే ఆ రూపం అది తెలంగాణ తల్లి. ఎట్లాగే భారత మాత ఎట్లనైతే ఉంటుందో అట్లనే తెలుగు తల్లి వాళ్ళకి ఎట్లనైతే ఉందో అట్లా మనకు కూడా తెలంగాణ తల్లి ఉండాలని, తెలంగాణ 60 సంవత్సరాల క్రితమే తెలంగాణ కవులు, కళాకారులు తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని, ఆమె రూపును ఒకటి ఏర్పాటు చేసినారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ కవులు, కళాకారులను సంప్రదించి మరి మన తెలంగాణ ఉద్యమానికి మనకు ఒక భావోద్వేగం ఈ తెలంగాణ తల్లి మనకు కావాలి అని చెప్పి, దీన్ని మనం ప్రమోట్ చేసుకుందామని చెప్పి ఆలోచన చేస్తే ఆ రోజున్న కళాకారులు, కవులు ఒక విగ్రహ రూపాన్ని వాళ్ళు ఇచ్చినారు. ఆ విగ్రహ రూపం ఏంది? ఒక బంగారు కిరీటం ఉండాలి. తల్లి ఎవరైనా దేవతకు కిరీటం ఉంటుంది, భారతమాతకు కూడా కిరీటం ఉన్నది. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టించిన భారతమాతనే. భారతమాత విగ్రహం ఉన్నప్పుడు తెలంగాణ తల్లికి ఎందుకు ఉండదు విగ్రహం? అక్కడ పక్క రాష్ట్రంలో ఈయన గురువు చంద్రబాబు నాయుడు అక్కడ తెలుగు తల్లికి విగ్రహం ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ తల్లికి విగ్రహం ఎందుకు ఉండద్దు?
ఇవాళ అట్లనే తెలంగాణ యొక్క సాంస్కృతిక చిహ్నం అయినటువంటి బతుకమ్మను కూడా ఒక చేయిలో పెట్టినారు. అట్లనే తెలంగాణ యొక్క ఆహారం అలవాట్లలో మేజరైనటువంటి ఆ మొక్కజొన్నను ఒక చేయిలో పెట్టినారు ఆ రోజు కవులు కళాకారులు. ఇవాళ ఆ తెలంగాణ సాంస్కృతిక చిహ్నమైనటువంటి బతుకమ్మను తీసేసి చేయి గుర్తును చూపెడుతున్నావు. దాంట్లో ఇప్పుడు ఒక దేవతని పూజించటానికి ఏ రూపమైతే ఉండాలనో ఆ రూపం ఆవిష్కరింపబడ్డది ఆల్రెడీ తెలంగాణ తల్లికి. ఆల్రెడీ తెలంగాణ సమాజంతో ఆవిష్కరింపబడ్డది. అనేక వేల గ్రామాల్లో తెలంగాణ తల్లి ఆ విగ్రహ రూపం ప్రతిష్ఠింపబడ్డాయి. ఇవాళ నువ్వు మారుస్తున్నావు దాన్ని. ఇవాళ నువ్వు మార్చే సాహసం చేసినావు అంటే అది వెకిలి చేష్ట, చిల్లర చేష్ట. దాంతో ఏమి రాదు ప్రజలకు. ఇప్పుడు మరి తెలంగాణ ఊర్లలో ఉన్న వేలాది విగ్రహాలని కిరీటంతో బతుకమ్మతోటి ఉన్నటువంటి వేలాది విగ్రహాలను కూడా తీసేస్తావా? ఇప్పుడు అంతే కదా, తీసేసి ఇప్పుడు కొత్తవి పెడతావా? చేయగలుగుతావా పని? ఏమైనా తెలివి ఉన్నదా నీకు? అందుకోసమే రేవంత్ రెడ్డికి ఇటువంటి చిల్లర పనులు, వెకిలి పనులు మానేసి పరిపాలన మీద దృష్టి పెట్టు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం చేయు. నువ్వు ఎంత చెరిపేయాలని చూసినా నువ్వు బొమ్మను చెరిపినంత మాత్రాన అమ్మ మారిపోదు. అమ్మ గుండెల్లో ఉంటుంది. నువ్వు బొమ్మను చెరిపేయగలుగుతావచ్చు. తెలంగాణ ప్రజల గుండెలో అమ్మ ఉన్నది. ఆ తెలంగాణ తల్లి అమ్మ ఏదైతే తెలంగాణ సమాజం ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు అందరు కలిపి ఒక రూపాన్ని ఆవిష్కరణ చేసినారు. ఆ రూపం అందరి గుండెల్లో ఉన్నది. నువ్వు బొమ్మ జరిపేసిన మాత్రాన ఆ గుండెల్లోకి వెళ్ళి పోదు. అది డెఫినెట్గా అదే తెలంగాణ తల్లిని పూజించుకుంటాం, కొలుస్తాం. మా దేవత రూపంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లిని కొలుస్తాం. నువ్వేదో ఇవాళ కాంగ్రెస్ తల్లిని పెట్టినంత మాత్రాన అది అయిపోదు. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు కేసీఆర్ గారు తెలంగాణ తల్లి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలంగాణ తల్లిని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయలేదని. ఎందుకు చేయలేదు? మేము అమరుల స్మారక చిహ్నం ఏదైతే ఉందో దాని లోపల మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాం. అట్లనే అమరుల స్మారకానికి, అంబేద్కర్ సచివాలయానికి మధ్యలో ఉన్న ప్లేస్లో కూడా బ్రహ్మాండంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠింపజేయాలని మేము ప్లాన్లు రెడీ చేసినాం. అన్నీ చేసినాం మేము. ఇవాళ ఏదో నువ్వు వెకిలి చేష్టలు, చిలిపి చేష్టలతోటి నీకు చేతగానితనాన్ని ప్రజల దృష్టిని మరచడానికి ఈ తెలంగాణ తల్లి రూపునే మారుస్తాం అనుకుంటే నీ అంత పిచ్చోడెవరు లేడు. మరి నీ పిచ్చి చేష్టలకు కూడా బ్రేక్ పడుతుంది. తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్తారు.